తనుజ ఫ్యాన్స్ అందరూ కూడా భయంకరంగా దివ్యాని టార్గెట్ చేస్తున్నారు అనేది నడుస్తున్నటువంటి డిస్కషన్. టార్గెట్ చేయాలి, తప్పు లేదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు తనుజ ఫ్యాన్స్ కరెక్టే చేస్తున్నారు, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. రెండిట్లో కామెంట్ చేయండి. నార్మల్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారన్నది ఇంపార్టెంట్. తనుజ ఫ్యాన్స్, దివ్య ఫ్యాన్స్ పక్కన పెట్టండి. సబ్స్క్రైబ్ అడగట్ల, లైక్ అడగట్ల, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు. కానీ కామెంట్ కంపల్సరీ వేయండి. మాకు కొండంత బలం మీరు ఇచ్చేది. మీరు ఒక్క కామెంటే కదా అనుకుంటారు, కానీ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది కామెంట్. సో దయచేసి ఒకే ఒక్క కామెంట్. తనుజ ఫ్యాన్స్ కరెక్ట్ చేస్తున్నారు, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. రెండింటిలో కామెంట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ యొక్క వెర్షన్ ఏంటంటే, దివ్య ఎట్లాగైనా సరే ఈ వీక్ నామినేషన్స్లో తనుజాని నామినేట్ చేయాలి అని అనుకుంది అనేది వాళ్ళ యొక్క మెయిన్ పాయింట్. కానీ ఎక్కడా దొరకట్లేదు ఆమె. తనుజ పక్కన భరణి ఉండడం వల్ల, తనుజ కూడా కొన్ని మంచి పాయింట్స్ పెట్టడం వల్ల, ప్రాపర్ పాయింట్స్, అమ్మాయికి ఆప్షన్ లేక ఖచ్చితంగా భరణిని నామినేట్ చేయాల్సినటువంటి సిచ్యువేషను. అంటే ఎవరి మీద అంతగా పెద్ద ఎమోషన్ ఏమి ఉండదు దివ్యకి, కేవలం గేమ్ కోసమే ఆడుతోంది దివ్య అనేటువంటి మాటలు వినిపిస్తాయి. అంటే ఎపిసోడ్లో చాలా కట్ చేశారు. చాలా పొగరగా దివ్య మాట్లాడింది అని మనకి నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పి అడవడం అవన్నీ ఎపిసోడ్లో తీసేశారు. లాస్ట్లో ఏమందంటే, సపోర్ట్ అంటూ అడుక్కుంటూ ఉంటావు నువ్వు అనింది. అంటే నార్మల్గా మాట్లాడొచ్చు, కావాలని అట్లా సపోర్ట్ అంటూ అడుక్కుంటావని చాలా హీనంగా మాట్లాడు. ఇమ్ము అండ్ తనుజ కూడా ఫైట్ చేస్తున్నారు, సాయి అండ్ ఇంకోళ్ళు ఎవరు కూడా ఫైట్ అయింది. సో ఇంకొంతమంది కూడా ఫైట్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడాల. కానీ సపోర్ట్ అంటూ నువ్వు అడుక్కుంటావా అంటూ చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. హౌస్లో వచ్చినప్పటి నుంచి భరణి వెనకాలే ఉంటూ భరణి బుర్ర తింటూ ఉన్నావు నువ్వు అనేది తనుజ ఫ్యాన్స్ యొక్క వెర్షన్ దివ్య మీద. నేనేమో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను, నాకేం ఫరక్ పడదని చెప్తూనే మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకున్నాను. ఈ టాస్క్లో హెల్ప్ చేస్తారనుకున్నాను, ఇక్కడ చేయలేదు, అక్కడ చేయలేదు. అండ్ రీఎంట్రీ తర్వాత అయినా సరే ఈ కొన్ని టాస్క్ల విషయంలో నేను ఆడిస్తా అని చెప్పి, మేజ్ టాస్క్ ఉంది కదా, ఆడిన తర్వాత ఆ టాస్క్ నేను ఆడాను కాబట్టి బాండ్స్ లేవు, ఏం లేవు, తనుజ కాదు నాకే సపోర్ట్ చేయాలి మాట్లాడు. తను కూడా అడిగింది కదా సపోర్ట్ అనేది, కొన్నిసార్లు అడగొచ్చు, దాంట్లో తప్పేం లేదు. వైల్డ్ కార్డ్గా హౌస్లోకి పెట్టినప్పటి నుంచి భరణిని నువ్వు సపోర్ట్ అడుక్కుంటున్నావు కదా దివ్య అని తనుజ ఫ్యాన్స్ దివ్యాని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి దివ్య వచ్చి మళ్ళీ తనుజని అంటాం, తనుజను సీరియస్గా టార్గెట్ చేయడం, దివ్య కాస్త ఓవర్ బోర్డ్ అయ్యి తనుజ మీద ఆల్రెడీ తనకు కొంత జలసీ లాంటిది ఉందని, ఇప్పుడు ఇంకా బయటపడుతుందని అంటున్నారు. తనుజ ఒకళ్ళు నీకంటే నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని మైండ్లో నీకు అట్లా ఉండిపోయింది, కొన్ని స్టోరీలు అల్లుకుంటున్నావు అని ఇండైరెక్ట్గా భరణి గురించి అంటుంది. సో జైలు దగ్గర కూర్చొని ఎవరెవరు కబుర్లు చెప్పుకున్నారు, భరణి దగ్గరికి వెళ్ళి క్లియర్ కట్గా మొన్న కూడా భరణి గారు మీకు నాకంటే దివ్య ఎక్కువ ప్రిఫరెన్స్ అని చెప్పిందా అంటే, దివ్య చెప్పిందా ఆ మాట, తనుజ పెట్టిందా అలాంటి పాయింట్స్ భరణితో ప్రైవేట్గా మాట్లాడుతున్నప్పుడు అనేది తనుజ ఫ్యాన్స్ పెడుతున్నటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. సో సీరియస్గా దివ్యాని టార్గెట్ చేస్తూ కెప్టెన్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ వీక్ లాస్ట్లో ఉన్న అందరికీ కూడా మేము ఓటేసి, ఫర్ ఎగ్జాంపుల్ రాము రాథోడ్ అండ్ శ్రీనివాస్ సాయి ఉన్నారు లాస్ట్లో, పైన సంజన ఉంది, వీళ్ళ ముగ్గురికి కూడా మేము ఓట్లేసి దివ్యాని కిందకి దించేవాళ్ళము. ఈ వీక్ క్యాప్టెన్ అయిపోయి బతికిపోయింది దివ్య అని తనుజ ఫ్యాన్స్ విపరీతంగా ఫైర్ అవుతున్నారు దివ్య మీద.